భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 2వ వచనాన్ని. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించు. ఇక్కడ యోషియా అనేటువంటి రాజును గురించినటువంటి మాటలు ఇక్కడ తెలియజేయబడుతూ. కాబట్టి యోషియా చాలా మంచి రాజు. ఇశ్రాయేల్ రాజుల్లో అనేక మంది మరి మంచి రాజులు ఉన్నారు, చెడ్డ రాజులు కూడా ఉన్నారు. ఈరోజు మనం ఒక మంచి రాజుని, అంటే యథార్థంగా నడిచినటువంటి రాజు, ఈ రాజు మనకు ఏం నేర్పిస్తున్నాడంటే అతడు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడంట. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనములో అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించునని వాక్యం రాయబడింది. కాబట్టి ఇక్కడ యోషి అనేటువంటి ఈయన యెహోవా దృష్టికి యథార్థంగా నడుస్తూ వచ్చినాడంట. మనుషుల దృష్టి కాదు, దేవుని యొక్క దృష్టిలో ఈయన యథార్థంగా జీవించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి యథార్థమైనటువంటి రాజు తన జీవిత పర్యంతం కూడా ఒక మంచి యథార్థత కలిగి జీవిస్తూ వచ్చినాడు అన్నమాట. కాబట్టి యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు యథార్థవంతుల ఎడల దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. బైబిల్లో రాయబడింది 112వ కీర్తనలో 4వ వచనంలో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుందంట. యథార్థవంతులై ఎవరైతే ఉన్నారో వారికి చీకటిలో వెలుగు పుడుతుందని 112వ కీర్తన 4వ వచనం రాయబడింది. అంటే యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పుడుతుందంట. కాబట్టి మన భక్తి యథార్థమైనది ఉండాలి, మన హృదయం యథార్థమైనది ఉండాలి, మన మాటలు కూడా యథార్థత కలిగి ఉండాలి. దేవుని యొక్క దృష్టి దేని మీద ఉందంటే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఏం రాయబడిందంటే దేవుని యొక్క దృష్టి యథార్థత మీద ఉందంట. యథార్థత మీదనే కదా నీ దృష్టి నిలిపి ఉన్నావని దేవుని వాక్యంలో రాయబడింది. అంటే దేవుడు యథార్థతను దేవుడు ఎప్పుడు కూడా దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. దేవునికి కావాల్సింది ఏదంటే యథార్థత. దేవుడు ఎప్పుడు కూడా యథార్థత మీదనే దేవుడు దృష్టి ఉంచున్నాడు. ఇర్మియా 5వ అధ్యాయము చదవండి, మొదటి 3 వచనాల్లో రాయబడింది. యెరూషలేము వీధుల్లో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజ్య వీధుల్లో విచారణ చేయుడి, న్యాయం జరిగించుచు నమ్మకంగా ఉండుటకు ప్రయత్నించుచున్న ఒక మీకు కనబడినడల నేను దాన్ని క్షమించును, యెహోవా జీవం తోడు అని మాట పలికినను వారు మోసమునకై ప్రమాణం చేయుదురు. 3వ వచనం చూడండి. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు, నీవు వారిని కొట్టితీవి గాని వారికి దుఃఖం కలగలేదు, వారిని క్షీణింపచేస్తున్నావు గాని వారు శిక్షకు లోబడుకున్నారు. రాతి కంటే
తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. ఇక్కడ మనం చూసినట్లయితే యథార్థత లేదంట. యెరూషలేము వీధుల్లో ఎక్కడైనా ఉన్నారేమో, మరి ఇటు అటు తిరిగి చూడండి అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఎక్కడ కూడా దేవుడి యొక్క దృష్టి ఎక్కడ ఉందంటే యథార్థవంతుల మీద ఉంది కదా. అందుకని బైబిల్లో మరి మనందరికీ తెలిసిన మాట ఉంది, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 16:9 తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. సామెతలు 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమంట. కాబట్టి మరి సామెతలు 14:11 రాయబడింది, యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుందంట. సామెతలు 11:20 యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలంట. కాబట్టి కీర్తన 11వ కీర్తన 7వ ఏముందంటే యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారంట. అంటే దేవుడు మనిషిని పుట్టించినప్పుడే యథార్థంగా దేవుడు పుట్టించాడు కదా. కాబట్టి యథార్థంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ చూసినటువంటి రాజు కూడా మరి ఎంత యథార్థంగా జీవిస్తూ వచ్చినాడంటే ఎంతో యథార్థంగా జీవిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యం రాయబడింది. ఎవరి దృష్టికంట? అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంటే ఎంత మంచి మరి ఆ యొక్క రాజు అంటే దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ వచ్చినాం. అంటే ఈయన యథార్థంగా జీవిస్తూ వచ్చినాడంట. ఇంకా మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథంలోకి వద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతములు 34 2వ వచనములో, 2వ దినవృత్తాంతముల గ్రంథం 34 మొదటి 2 వచనాలు చదవండి. ఏషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించి, ఇక్కడ మనం చూసినట్లయితే నీతిని అనుసరించిండంట. 8 సంవత్సరాలకే రాజు అయ్యాడంట. 8 సంవత్సరాల వయసప్పుడే రాజు అయ్యిండంట. చిన్నతనంలోనే రాజు అయ్యాడు. ఎందుకంటే వాళ్ళు ఒక వ్యక్తి రాజుగారు చనిపోయాడు అనుకోండి, వెంటనే తన కుమారుడిని రాజుగా పట్టాభిషేకం చేసి రాజుగా నిలబెట్టేవాళ్ళు అనమాట. అయితే ఆ యొక్క చిన్న వయసులోనే 8 సంవత్సరాలకి మరి ఆయనకి ఏం జ్ఞానం ఉంటుందని మనకు అనుమానం రావచ్చు. అయితే అక్కడ అనేక మంది మరి పెద్దలు ఉంటారు, అక్కడ యాజకులు ఉంటారు అన్నమాట. అక్కడ అనేక మంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ నాన్నగారితో తిరిగిన వాళ్ళు ఉండి ఆ పిల్లోడిని నడిపిస్తూ ఉంటారు అన్నమాట. కానీ ఈయన చిన్నతనం నుండే దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చినాడంట. ఆయన గురించి రాయబడింది, ఏషియా ఏలనారంభించినప్పుడు 30 ఏండ్ల వాడే యెరూషలేములో ఎన్ని సంవత్సరాలు ఏలుతూ వచ్చినాడంట? 31 సంవత్సరములు ఏలుతూ వచ్చినాడంట. ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడే 31 సంవత్సరాలు ఏలుతూ వచ్చినాడంట. 2వ వచనం చూడండి, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించచ్చు. రెండోది ఇందాక చదువుకున్నాం, దాంట్లో ఏముందంటే యథార్థంగా నడుస్తూ వచ్చినాడంట. ఇక్కడ నీతిని అనుసరించి నడుస్తూ వచ్చినాడంట. యథార్థము, నీతి. దేవునికి చూడండి, దేవునికి ఏవైతే దేవునికి ఇష్టమో అవి ఈయనలో ఉన్నాయి అన్నమాట. దేవునికి ఏవైతే ఇష్టమో, దేవుడు ఏవైతే కావాలని దేవుడు ఆశపడుతున్నాడో అవి ఈయనలో ఉన్నాయి అన్నమాట. అంటే దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే ఆయన నీతిని అనుసరించి నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. దేవుడు మన యొద్ద నుండి కోరుకునేది ఏంటంటే మనము ఏమై ఉండాలి? మనం నీతిని అనుసరించి మనం నడుచుకోవాలన్నమాట. దేవుడు కూడా మన యొద్ద నుండి కోరుకునేది ఏంటంటే మనము న్యాయముగా నడుచుకోవాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలనేది దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటున్నాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈయన ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడంటే నీతిని అనుసరిస్తూ వచ్చినాడంట. యథార్థత కలిగి ఉండి వచ్చినాడు. ఇక్కడ 2 విషయాలు రాయబడింది, యెహోవా దృష్టికి అని రాయబడింది. యెహోవా దృష్టికి యథార్థంగాను, యెహోవా దృష్టికి నీతిని అనుసరించి. అంటే దేవుని దృష్టికి అట్లున్నాడంటే తనలో ఏమన్నా మరి తప్పు ఉందా అంటే ఏమాత్రం కూడా తనలో ఏమి లేదంట, తప్పు లేదంట. అంతేకాదు తన జీవిత విధానంలో ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట?
మూడో విషయం కూడా ఆయనలో ఏం రాయబడితే వచ్చిందంటే, అతను ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడంటే, కుడికైనను ఎడమకైనను తొలకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించింది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి తన పితరుడైనటువంటి దావీదు చూపినటువంటి ప్రవర్తన అంటే ఒక ఒక వ్యక్తిని మాదిరికరంగా పెట్టుకుని జీవించాలన్నమాట. తరానికి ఒకళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళ తరంలో దావీదు, ఒక్కొక్క తరానికి ఒక్కొక్కరిని దేవుడు మరి ఒక వ్యక్తి, ఒక మంచి వాళ్ళు ఉంటారు అన్నమాట. మనం కూడా ఒక వ్యక్తిని మనం ఏం చేయాలి, మన తరంలో ఉన్నటువంటి వారిని ఎవరైతే భక్తిపరులై ఉన్నారో వాళ్ళని మనం గురిపెట్టుకుని నడవాలి. ఎవరిని పడితే వాళ్ళని మనం గురిపెట్టుకుని నడవకూడదు. ఎవరిని పడితే వాళ్ళని, లేకపోతే విశ్వాసులను, లేకపోతే తోటి స్నేహితులను, లేకపోతే మనుషుల్ని ఎవరిని కూడా మనం గురిపెట్టుకుని నడవకూడదు. ఎవరైతే మన ముందు భక్తి కలిగి జీవిస్తూ వచ్చినారో, నిందారహితులుగా ఎవరైతే ఉంటూ వచ్చినారో వాళ్ళని మనం గురిపెట్టి నడవాలి. వారు ఎలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తూ వచ్చినారో అలాంటి ప్రవర్తన మనం కూడా కలిగి ఉండాలి. దావీదును బట్టి దావీదు చూపిన ఇక్కడ ఏం రాయబడితో వచ్చిందంటే, మరి కుడికైను ఎడమకైనా తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు ఏం చేస్తూ వచ్చినాడంట, సరిగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. ఎంత మంచి ప్రవర్తన చూడండి. దావీదు ప్రవర్తన ఎలాంటిది అంటే, దావీదుని గురించి ఇక్కడ ఎందుకు రాయబడుతూ వచ్చిందంటే, దావీదుని అనుసరించి నడుచుకుంటున్నాడు. దావీదు ప్రవర్తన అనుసరించి నడుచుకుంటున్నాడు. దావీదు ఒక్క విషయంలో మాత్రమే దావీదు తప్పు చేశాడంట. ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప దావీదు ఇంకెక్కడ కూడా తప్పు చేయలేదంట. దావీదు అన్ని విషయాల్లో కూడా దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. అంటే సర్వసాధారణంగా ఎవరైనా ఒక విషయంలో ఏం చేస్తారు, ఎవరైనా ఒక విషయంలో తప్పు చేస్తారు, తప్పిపోతారు. కానీ దావీదు కూడా ఏం చేస్తూ వచ్చినాడు, ఒక్క విషయంలో దావీదు తప్పిపోయినాడు. కానీ దావీదు తన జీవిత పర్యాంతం కూడా దావీదులో ఏ తప్పు లేకుండా దావీదు జీవిస్తూ వచ్చినాడు. ఈ యొక్క ఏషియా రాజు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, ఎవరిని పోలి జీవిస్తూ వచ్చినాడు అని అంటే దావీదుని పోలి జీవిస్తూ వచ్చినాడంట. దావీదుని అనుసరించి నడుచుకుంటూ వచ్చినాడంట. దావీదు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడో అలాంటి జీవితాన్ని మరి ఏషియా కూడా గురి కలిగి జీవిస్తూ వచ్చినాడంట. దావీదు ఎలాంటి జీవితాన్ని మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 15 అధ్యాయం 4వ వచనం చూడండి. మొదటి రాజులు 15:4. దావీదు ఇత్యుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండును కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మరి హిత్తీయుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నిటిని కూడా ఎట్లా జీవిస్తూ వచ్చినాడంట, యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుతూ వచ్చినాడంట. ఒక్క తప్పు చేశాడు దావీదు. దావీదు చేసింది ఒకే ఒక తప్పు. తర్వాత దావీదు చేసిన తప్పుకి దేవుడు శిక్షించాడు. దానికి 4 గంటల శిక్ష దావీదు పొందినాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. తన జీవిత పర్యాంతం అంతా కూడా మరలా ఎట్లా జీవిస్తూ వచ్చినాడు, దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఈయన కూడా ఎవరిని చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 34 అధ్యాయం 2వ వచనంలో, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించచ్చు కుడికైనను ఎడమకైన తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించును. అంటే దావీదుని మాదిరిగా పెట్టుకున్నాడు, దావీదుని గురిగా పెట్టుకున్నాడు అన్నమాట. మనం కూడా ఒక వ్యక్తిని ఏం చేయాలంటే గురిగా పెట్టుకోవాలి. మన తరములు ఎవరు, మన తరములో ఎవరు మంచి వ్యక్తి, బక్సింగ్ అంకులు పోలు నడుచుకోవాలి. ఆయన తర్వాత అనేక మంది సేవకులు ఉన్నారు, వాళ్ళని పోలు నడుచుకోమని నేను చెప్పటంలా. మన తరములో ఎవరిని పోలు నడుచుకోవాలి చెప్పండి, ఎవరిని? బక్సింగ్ అంకుల్ని పోలి ఆ మార్గంలో మనం నడుచుకోవాలి. పౌలు దినాల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అంటాడు. మన తరములో కూడా మన ముందుంచబడినటువంటి దైవ సేవకులు ఎవరైతే నీతి నిజాయితీ కలిగి జీవిస్తూ వచ్చినారో, ప్రార్థన జీవితాన్ని కలిగిస్తూ వచ్చినారో, ఆత్మశాత నడిపింపబడుతూ వచ్చినారో, ఆ దైవజనుల మార్గమును అనుసరించి మనం ప్రవర్తించాలి. అది నిజమైనటువంటి జీవితం. మరి దావీదు ఈయన కూడా ఏషియా కూడా ఏం చేస్తూ వచ్చినాడంట,
ఏం చేస్తూ వచ్చినాడంట, కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. దావీదు మార్గంలో నడుచుకుంటూ వచ్చినాడంట. అంటే దావీదు విధానంలో మనం చదువుకుంటూ వచ్చినాం. దావీదు తన జీవిత పర్యాంతం కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, దేవుని యొక్క దృష్టికి యథార్థంగా జీవిస్తూ వచ్చినాడంట. యేషయా కూడా ఏం చేస్తూ వచ్చినాడు, మరి దావీదును మాదిరికరంగా పెట్టుకున్నాడు అనమాట. కాబట్టి మరి పౌలు అంటాడు ఎబ్రిల్కి రాసిన పత్రికలో, మీ ముందు ఉంచబడినటువంటి ప్రవర్తలైన సేవకులైన వారిని చూసి నడుచుకోండి అంటాడు. కాబట్టి మన ముందున్నటువంటి గొప్ప దైవజనుడు మన తరంలో ఉన్నారు. దైవజనులు భక్సింగ్ గారు మన తరంలో ఉన్నారు. ఆయన మనం గురి పెట్టుకుని నడవాలి. ఆయన ప్రార్థన జీవితం, ఆయన భక్తి జీవితం, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, వాటిని పోలి మనం నడుచుకోవాలి. ఇంకా తర్వాత అనేక మంది సేవకులు ఉన్నారు, వాళ్ళని పోలి నడుచుకోమని నేను చెప్పటంలా. కానీ మనం అలాంటి రీతిగా మనం కూడా ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిని, అంతేగాని మన విశ్వాసుల్లోనో లేకపోతే మన సేవకుల్లోనో ఎవరిని కూడా మనం గురిపెట్టి ఏం చేయొద్దండి, చూడొద్దు. చూసినామంటే వాళ్ళు ఎక్కడో చోట పడిపోయే అవకాశము ఒకవేళ ఉండొచ్చేమో అని మనం ఆలోచించవచ్చు. రకరకాల వ్యక్తులు చూస్తూ ఉన్నాం, రకరకాల మనుషులను చూస్తున్నాం, విశ్వాసులను చూస్తున్నాం, సేవకులను చూస్తున్నాం. మనం ఎవరిని చూడాలి చెప్పండి? ఎవరిని చూడాలి? మన తరంలో ఉన్న వారిని. మరి యేషయా ఎవరిని చూస్తూ వచ్చినాడంట? ఎవరిని చూశాడు? దావీదు మార్గంలో నడిచినాడు. దావీదు ప్రవర్తించిన ప్రవర్తనకు రీతిలో నడుస్తూ వచ్చినాడంట. సరిగా ప్రవర్తించినట్లు దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఉన్నారు ఇలాంటి గొప్ప రాజులు. మరి అలాంటి గొప్ప రాజు యేషయా కదా. ఇప్పుడు అతనిలో మనం ఎన్ని విషయాలు చూసినామంటే 3 విషయాలు చూస్తూ వచ్చినాం. ఉందా మనలో అలాంటివి? మనం చాలామంది నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. మనకు పరలోక రాజ్యం ఊరికినే రాదు. ఏదో ఆదివారం నాడు వచ్చి మందిరంలో కూర్చుంటే ఊరికినే రాదు. పాటలు పాడితే, వాక్యాలు చెప్తే ఊరికినే రాదు. ఆరాధన చేస్తే పరలోక రాజ్యం రాదు. భక్తి జీవితం కలిగి ఉండాలి. ఎలాంటి జీవితాన్ని కలిగిస్తున్నాడంట? ఏం కలిగి వచ్చినాడంట? యెహోవా దృష్టికి యథార్థంగా నడిచినాడంట. యెహోవా దృష్టికి నీతిని అనుసరించినాడంట. యెహోవా దృష్టికి కుడికైనను ఎడమకైనా తలకుండా దావీదు మార్గంలో నడిచినాడంట. దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తిస్తూ వచ్చినాడంట. దావీదు ప్రవర్తన వంటి ప్రవర్తన యేషయాలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అలాంటి వ్యక్తులను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎలాగున్నాం. అంతేకాదు 3వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34 అధ్యాయం 3వ వచనం. 2వ దినవృత్తాంతములు 34 3వ వచనం చదవండి. తాను ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకుని వాడై. ఇక్కడ మనం చూస్తే చిన్నతనంలోనే తను ఇంకా బాలుడై ఉండగానే దావీదు యొక్క దేవుని యొద్ద విచారించడానికి పూనుకున్నాడంట. విచారించడం అంటే ప్రార్థన అని అర్థం అన్నమాట. ప్రార్థనకు అనేక పర్యాయములు ఉన్నాయి. మొరపెట్టుట, మనవి చేయుట, వేడుకొనుట, విజ్ఞాపన చేయుట, బ్రతిమలాడుట. కాబట్టి అలాగే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి ఎలాంటి విధానంలో తను జీవిస్తూ వచ్చినాడంటే చిన్నతనంలోనే దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్నాడంట. ఎన్ని సంవత్సరాలు చూసంట? తను ఇంకను బాలుడై ఉండగానే. అంటే చిన్నతనం నుండి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. చిన్నతనం నుండి ఆరాధన చేయాలి. కొన్ని సంఘాల్లో మరి కరీంనగర్ జిల్లాలో ఒక ఊరికి నేను అప్పుడప్పుడు పంపబడేవాడిని. గంగిపల్లి అనేటువంటి ఒక ఊరు ఉంది. అక్కడ చిన్నపిల్లలు దాదాపు 10 సంవత్సరాల పిల్లలు ఆరాధన చేసేవాళ్ళు. అసలు ఆశ్చర్యం అనిపించేది అనమాట. పెద్దవాళ్ళ కంటే ఎక్కువ వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ చాలా ఆశ్చర్యం అనిపించేది అనమాట. కొన్ని సంఘాల్లో చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, గణపరుస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం చిన్నప్పటి నుంచి అలవాటు ఉండాలి. కాబట్టి ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి కదా. ఒకసారి ఒక సేవకుడు, ఒక దైవ సేవకుని ఏం చేశారంటే ప్రత్యేక కూడికి ఆహ్వానించారంట. ఆహ్వానిస్తే ఆ సేవకుడు
రాత్రి 11 అయింది, తెల్లారితే ప్రత్యేక కూడుకుంది. ఆ సేవకుడు ఏం చేయాలంటే ఇట్లా మెట్ల మీదుగా పైన ఉన్నటువంటి రూమ్కి వెళ్ళాలి. అయితే మెట్లు పక్కనే ఒక రూమ్ ఉందంట. అక్కడ ఒక 12 సంవత్సరాలు పాప ఏం చేస్తుందంట, ప్రార్థన చేస్తుందంట కన్నీళ్లు గార్చి. ఏమని ప్రార్థన చేస్తుంది? రేపు దైవ సేవకుడు వస్తున్నాడు, రేపు స్పెషల్ మీటింగ్ ఉంది ప్రభా, ఆ దైవ సేవకుడిని బలపరిచి బలంగా వాడుకో ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తుందంట. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత నిలబడి చూసిండంట. కిటికీలో నుంచి చూస్తే చిన్న పాప 12 సంవత్సరాలు ఉంటాయంట. ఆమె ఏం చేస్తుందంటే దేవునికి మొరపెడుతుందంట. రాత్రి 12 గంటలకు. మరలా ఆ సేవకుడు ఉదయకాలం 5 గంటలకు లేచి బయటకు వచ్చిండంట, మెట్లు దిగి కిందకు వచ్చిండంట. టాయిలెట్కి వస్తే అప్పుడు మరలా 5 గంటలకు కూడా ఏం ప్రార్థన చేస్తుందంట. అంటే ఆ దైవ సేవకుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మనం కూడా చిన్నతనం నుండి బాల్యం నుండి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి, సంఘ ప్రార్థనకు రావాలి. విచిత్రం ఏంటంటే పెద్దవాళ్ళు వస్తారు కానీ పిల్లలు రారు. పిల్లలని ఈ దినాన ఏం చేస్తున్నామంటే వాళ్ళకి చదువు ఇది ఒకటి ఎక్కువ వాళ్ళ నెత్తి మీద పెట్టేస్తున్నాం మనం. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం చూడరు. బాలుడు నడవాల్సిన త్రోవని వానికి ఏం చేయాలి? నేర్పాలి. చిన్నపిల్లలను మనం ఎంబటే పెట్టుకు తీసుకురావాలి. సంఘ ప్రార్థనకు తీసుకురారు పిల్లలను, యవనస్తులను కదా, స్త్రీల కూడికి తీసుకురారు, గృక్కుడికి తీసుకురారు. పెద్దోళ్ళు మాత్రమే వస్తారు, లేదా హాస్టల్లో పెట్టేస్తారు చిన్నప్పటి నుండే. ఈ చదువు విషయంలో ఉన్నటువంటి ఆసక్తి వాళ్ళకి ఆత్మీయ విషయంలో ఆ పిల్లలకు ఉండకుండా పోతుంది. కారణం ఏంటంటే దానికి కారణం తల్లిదండ్రులే. కాబట్టి పిల్లలకు కూడా ఆసక్తి ఉండాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏషియా పిల్లలకి మాదిరికరంగా ఉన్నాడు, విశ్వాసులకు మాదిరికరంగా ఉన్నాడు, పెద్దలైన వారికి మాదిరికరంగా ఉన్నాడు, దైవ సేవకులకు కూడా మాదిరికరమైన వాడు ఉన్నాడు. చిన్నతనం నుండే ఏం చేస్తున్నాడంటే ఆయన 3వ వచనాన్ని చూడండి. 2వ దినవృత్తాంతములు 34 వచనం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తను ఇంకనూ బాలుడై ఉండగానే దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకుని వాడై. చూడండి, చిన్నతనములోనే ఎంత ఆసక్తి ఉంటే దేవుని దగ్గర విచారం చేస్తాడు. అంత చిన్న వయసులో, అంత చిన్నతనంలోనే ఏం చేశాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. అంత చిన్నతనంలోనే దేవుని దగ్గర అసలు నేనేం చేయాలని దేవుని దగ్గర విచారం చేస్తున్నాడంట కదండి. కొంతమంది ఉంటాము, ఎట్లా ఉంటారు యవనస్తులు, పిల్లలు యవనస్తులైన వారు, తల్లిదండ్రులు సంఘ ప్రార్థనకు వస్తే వాళ్ళ ఇంటికాడ కూర్చొని పువ్వులను చూస్తూ ఉంటారు కొంతమంది, అందరు కాదు. కాబట్టి అలాంటి వ్యక్తులను చూస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ఎక్కువ పువ్వుతో కాలం గడిపేస్తున్నారు, ప్రార్థన నేర్పించలేదు. కాబట్టి మన పిల్లలకు మనం ప్రార్థన నేర్పించాలి, వారికి అంగలార్పు విద్య నేర్పించాలంట. బైబిల్లో ఉంది, మన పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించాలి. ఆరాధన చేయటం, ప్రార్థన చేయటం, బాప్తీసం తీసుకోకపోయినా ఆరాధన చేయాలన్నమాట. దేవుడు నువ్వు బాప్తీసం తీసుకున్నావో లేదనేది, అది బాప్తీసం దేనికంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. నమ్మి రక్షింపబడిన వాడు, నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షింపబడిన, నమ్మని వారికి శిక్ష. బాప్తీసం అంటే అది కంపల్సరీ. బాప్తీసం తీసుకోకపోయినా దేవుడు ప్రార్థన వింటాడు, బాప్తీసం తీసుకున్నా దేవుడు ప్రార్థన విన్న సందర్భాలు కూడా, అన్ని జనుల ప్రార్థనలు కూడా దేవుడు విన్నాడు బైబిల్లో. అన్ని జనులు కూడా, కానాను స్త్రీది, లేకపోతే శతాధిపతిది, కొర్నేలుది, ఇట్లా చాలామంది మరి అన్ని జనుల ప్రార్థన కూడా దేవుడు విన్నాడు, వారు ఎలా కార్యం చేస్తున్నాడు. కాబట్టి మనం చిన్నతనం నుండి కూడా మనం ఏం చేయాలంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మనము ఘనపరచాలి. కాబట్టి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉండాలి? ప్రార్థన, ఆరాధన. నోరు మెదపాలి. ఆరాధన చేయాలంటే నోరు మెదపాలి. ఆరాధన చేయటానికి పోటీలు పడాలి. ఇప్పుడు కూడా ఏషియా ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని యొద్ద విచారం చేస్తూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మనం కూడా ప్రార్థించాలి. ప్రభా, నా భవిష్యత్తు ఏంటి? నా సంగతి ఏంటి? నా జీవితంలో నేనేం చేయాలి? నేను ఏ చదువుకోవాలి? నేను ఏ పని చేయాలి? నేను ఏం చేయాలనే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? విచారణ చేయాలన్నమాట. దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నా భవిష్యత్తు సంగతి ఏంటి? ఇవన్నీ కూడా మరి చిన్నవాళ్లే, పిల్లలే కానీ, పెద్దవారే కానీ, యవనస్తులే కానీ, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఏం చేయాలి? దేవుని దగ్గర
విచారణ చేసే వారంగా ఉండాలి. దేవుని దగ్గర మొరపెట్టే వారంగా, ఆరాధించే బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలనే విషయాన్ని దేవుడు మనకు ఈయనలో నుంచి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అతనిలో నుంచి మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండి? 4 విషయాలు తెలుసుకున్నాం. 4 విషయాలు ఏంటి? ఒకటి, యథార్థంగా నడిచినాడంట. రెండోది, నీతిని అనుసరించినంట. మూడోది, దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించినంట. కుడికైనను ఎడమకైనా ఏం చేయలేదంట? తొలగిపోలేదంట కదా. కాబట్టి మరి తర్వాత దేవుని యొద్ద విచారణ చేస్తూ వచ్చినాడంట. అంతేకాదు, మనం చదువుకున్నట్లయితే 3వ వచనములో, 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 3వ వచనములో మనం చదువుకుంటే 3వ వచనం నుండి 7వ వచనం వరకు రాయబడింది. చూడండి, 3వ వచనం నుండి ఇంకా 12 అన్న కాడి నుంచి చదవమ్మా. 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రము చేయని ఆరంభించను. అంటే ఏం చేస్తూ వచ్చినాడంట? చిన్నతనములోనే 12 సంవత్సరాల వయసులోనే ఆ విగ్రహములను, పోత పోసిన విగ్రహములను, దేవతా స్తంభములను, వీటన్నిటిని ఏం చేశాడంట? తీసివేస్తూ వచ్చినాడంట. తీసివేసి పవిత్రపరుస్తూ వచ్చినాడంట. దేశాన్ని ఏం చేశాడు? పవిత్రపరిచినాడంట. మనలో కూడా ఏముంటాయి? విగ్రహాలు ఉంటాయి. కొంతమందికి సెల్ ఫోన్ అంటే ఇష్టం, కొంతమందికి టీవీ అంటే ఇష్టం, కొంతమందికి డబ్బు అంటే ఇష్టం. రకరకాల విగ్రహాలు ఉంటాయి మనలో. అహేయమైనటువంటివన్నీ ఉంటాయి, వ్యర్థమైనవన్నీ మన హృదయంలో ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? తీసివేసుకుని మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. బైబిల్ రాయబడింది, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడ్డు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మరి ఈయన కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? చిన్నతనం నుండే దేవునికి ఇష్టము లేని వాటిని తీసివేశాడు. ఆయనైతే విగ్రహాలు తీసివేస్తూ వచ్చినాడు. అవన్నీ కూడా దేవునికి ఇష్టము లేనటువంటివి. దేవుడు ఏషియా నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టము లేనివి నీలో ఏవున్నాయో వాటిని మనం విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టం లేనిది ఏవైతే నువ్వు చేస్తున్నావో అదొక విగ్రహం అన్నమాట. దేవునికి ఇష్టం లేనిది, దేవునికి అయిష్టమైనది, దేవునికి అసహ్యమైనది, వాటిని మనం విడిచిపెట్టకపోతే మనం పవిత్రపరచబడలేం. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట? తీసివేస్తూ వచ్చినాడంట. వాటన్నిటిని కూడా తీసివేసి ఏం చేస్తూ వచ్చినాడు? వాటిని చూడండి, 4వ వచనం కూడా చదువుకుందాం. అతడు చూచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తినీలుగా కొట్టి సువర్ణం చేసి వాటికి బలులను అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి కదా. ఏం చేస్తూ వచ్చినాడంట? ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని, వ్యర్థ దేవతలన్నింటిని కూడా కొట్టివేసి, నరికివేసి, అంటే దేవునికి ఇష్టం లేని ప్రతిది కూడా మనం నరికివేయాలి. ఏషియా నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తనలో ఉన్నటువంటి ఆ యొక్క జీవిత విధానాన్ని మనం కూడా ఏం చేయాలంటే, దేవునికి ఇష్టం లేనివి ఏవైతే నువ్వు చేస్తున్నావో, దేవునికి ఇష్టం లేని ఏవైతే నువ్వు కలిగి ఉన్నావో వాటిని తీసివేసుకోవాలి. మనం వాటిని నరికి వేసుకోవాలి. మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి. ఈయన కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? పవిత్రపరుస్తూ వచ్చినాడంట. దేశమంతటిని పవిత్రపరుస్తూ వచ్చినాడు. మరి మన సంగతి ఏంటి? మన హృదయంలో మనం ఎన్ని వ్యర్థమైన వాటిని కలిగి ఉన్నాం? నీ హృదయం శుద్ధి ఉందా? నీ హృదయంలో నువ్వు పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటున్నావా? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావా దేవునికి? నీ హృదయం ఎలాగుంది? నీలో ఇంకా ఒకవేళ దోషం ఉందేమో, పాపం ఉందేమో, దేవునికి ఇష్టం లేనివేవన్నా నీలో ఉన్నాయేమో. ఎహెజ్కేలు గ్రంథంలో మనకు బాగా తెలుసు, 14వ అధ్యాయంలో ఉంది. నరపుత్రుడా, ఈ జనులు విగ్రహములు వారి హృదయంలో విగ్రహములను ఉంచుకుని నా యొద్ద విచారణ చేయదగున అంటాడు దేవుడు. మన హృదయంలో విగ్రహాలు ఉంటాయి. దేవునికి ఇష్టం లేనిది ప్రతిదీ ఒక విగ్రహమే. కొంతమంది సెల్ ఫోన్లో జబర్దస్త్ చూసే వాళ్ళు ఉంటారు, సీరియల్లో చూసేవాళ్ళు ఉంటారు కదా. సెల్ ఫోన్లో వచ్చే వ్యర్థమైనవన్నీ చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది. అదొక భయంకరం. శరీరం ఏమైపోద్ది? అపవిత్రమైపోతుంది.
ఏవైతే మనలోకి చెడ్డ ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి? తీసివేయాలి. బైబిల్ రాయబడింది, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు. కాబట్టి దేవా వాటిని నేను విడిచిపెట్టేస్తున్నాను, అవి నాకు అవసరం లేదని వాటిని మనలో నుంచి వాటిని తీసివేసి దేవుని తట్టు తిరగాలి. యేషయా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే దేశాన్ని పవిత్రపరుస్తూ వచ్చినట్లుగా చూస్తున్నాం. దేవునికి ఇష్టం లేనివన్నీ తీసివేశాడు. దేవుడు ఏదైతే నాకు ఇష్టం లేదు నీలో నుండి అన్నదో, ఏవైతే దేవునికి ఇష్టమైనవి, ఏవి ఇష్టం లేవో, ఏవైతే అపవిత్రమైనవో అవన్నీ కూడా యేషయా ఏం చేస్తూ వచ్చినాడంట? తీసివేస్తూ వచ్చినాడంట. తీసివేస్తూ వచ్చి దేవుని మందిరాన్ని పవిత్రపరుస్తూ వచ్చినాడు. దేవుని మందిరంలో కూడా ఉన్నాయి, దేవుని మందిరంలో విగ్రహాలు ఉన్నాయి, ఆ దేశమంతా విగ్రహాలు ఉన్నాయి. అన్నిటిని తీసివేస్తూ వచ్చి మరి దేవుణ్ణి ఎంతో ఘనపరిచినాడు యేషయా కదా. తను తాను పరిశుద్ధపరుచుకున్నాడు. తనెంతో మరి దేవుని ఎదుట మరి నీతిని అనుసరించి నడుచుకున్నాడు. దేవా నీకు ఏవైతే ఇష్టం లేవో వాటిని నేను తీసివేస్తున్నాను. మనం కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, తీసివేయాలి. తీసివేస్తేనే మనకు అది ఆశీర్వాదకరం. యేషయా కూడా ఏం చేస్తాడంటే ఆయన మరి ఆ విగ్రహములన్నిటిని తీసివేసి పవిత్రపరుచుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. అంతేకాదు అతనిలో ఉన్నటువంటి మరొక విధానాన్ని కూడా దేవుడు రాసిపెట్టాడు. చూడండి, 34వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. 34వ అధ్యాయము 27వ వచనం. నీ మనసు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకుని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించేది. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు రాసి వచ్చినాడు. తన మనసు ఎలాంటిదంటమ్మా? ఎలాంటిది తన మనసు? మెత్తని మనసు. దేవుడు అంటున్నాడు నీ మనసు మెత్తనిదై. అంటే యేషయా దేవుని యొక్క ఉగ్రతకు భయపడ్డాడు. మరి యేషయాకి ఏం దొరికిందంట? ఆ రోజుల్లో బైబిల్ లేవు, ఒక గ్రంథపు చుట్టు దొరికిందంట దేవుని మందిరంలో. దేవుని మందిరాన్ని బాగు చేయమని చెప్పి పంపిస్తే అక్కడ ఒక యాజకుడు వెళ్ళినప్పుడు ఆ మందిరంలో మరి అక్కడ ఏం దొరికిందంట? ఒక దేవుని అక్కడ గ్రంథపు చుట్టు దొరికిందంట. అందులో దేవుని యొక్క ఉగ్రత రాయబడి ఉందంట. ఆ గ్రంథపు వాక్యాన్ని వింటూ వచ్చినప్పుడు 19వ వచనం చూడండి, 34:19. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములు చింపుకుని. అంటే దేవుని మాటలు విన్నప్పుడు తను ఎంత భయపడుతున్నాడో. మనం ఎప్పుడన్నా దేవుని ఉగ్రతకు భయపడతామా? దేవుని ఉగ్రతకు భయపడితే మనం ఎప్పుడో మారుమనసు పొందుతాం. దేవుని ఉగ్రతకు అసలు మనకు భయమే లేదు కదా. ఇంకా మనకంటే కూడా లోకస్తుల దగ్గరికి వెళ్ళి ఈ భూమాకాశములు గతించిపోతున్నాయి, దేవుడు ఈ భూమి మీదకి ప్రచండమైన అగ్ని కురిపించబోతున్నాడు, దేవుడు ఈ భూమి మీదకి శిక్ష తీసుకురాబోతున్నాడు, ఈ భూమి ఆకాశములు గతించిపోతే మీరంతా నరకానికి వెళ్ళిపోతారంటే వాళ్ళంతా అన్ని జనులు భయపడతారు. కానీ మనకు భయం లేదు. యేషయా ఏం చేస్తూ వచ్చినాడు? ఎవరికి భయపడుతూ వచ్చినాడు? దేవుని ఉగ్రతకు భయపడి బట్టలు చించుకున్నాడంట. యేషయా బట్టలు చించుకోవడమే కాదు, తన మనసు ఏమైందంట? మెత్తనిదై. వెంటనే దాన్ని ఏం చేస్తూ వచ్చినాడంటే హుల్దా అనేటువంటి ప్రవక్త దగ్గరకు ఆ గ్రంథాన్ని పంపించి, మరి రాజుగారు పంపించాడు, హుల్దా అనేటువంటి ప్రవక్త దగ్గర పంపించి అసలు దీని గురించి ఏంటో వివరంగా కనుక్కురండి అని చెప్తే ఆ రోజుల్లో ఒక ప్రవర్తి ఉందన్నమాట. ప్రవర్తి ఆమె దగ్గరికి పంపించినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే మరి ఈ దేశం మీదకి దాని కాపురస్తుల మీదకి ఉగ్రత రాబోతూ ఉంది అని చెప్పి ఏం చెప్పిందంటే ఆమె, చూడండి చదువుకుందాం, 23వ వచనం చదవండి. ఆమె వారితో ఇట్లను, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా ఆలకించుడి, నేను ఈ స్థలం మీదకిని దాని కాపురస్తుల మీదకిని యోధారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమందు రాయబడి ఉన్న శాసనములన్నిటినీ రప్పించెను. వారిని విసర్జించి ఇతర దేవతలకు దూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపం ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మల్ని పంపిన వానికి ఈ వార్త తెలుపుడి అని చెప్తూ వచ్చిందనమాట.
అప్పుడు ఈ వార్త విన్నప్పుడు చూడండి 26 వచనం కూడా చూడండి. మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మల్ని పంపిన యోధారాజునకు ఈ మాటలు తెలియచెప్పుడి. నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే ఇక్కడ ఆయన దేవుని మాటలకు భయపడ్డాడంట, దేవుని వాక్యానికి భయపడ్డాడంట, దేవుని యొక్క ఉగ్రతకి భయపడ్డాడంట. మనకేమన్నా భయం ఉందా? మనలో ఏమన్నా ఆ దేవుని యొక్క ఉగ్రతకి మనం ఏమన్నా భయపడతామా? ఇవాళ బాప్తీసం తీసుకోలేదు, రేపు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? బైబిల్ ఏం చెప్తుంది? నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షింపబడను, నమ్మని వారికి ఏమవుద్దంట? శిక్ష విధించబడద్దంట. ఎన్ని బాప్తీసాలు తీసుకున్నారు? నీవు ఈ మందిరానికి వచ్చిన మొదలుకొని ఎంతమంది రక్షింపబడి, ఎంతమంది బాప్తీసం తీసుకొని, ఎంతమంది ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందుతున్నాము. మరి ఇంకా మనం మనకి ఇంకా అసలు దేవుని ఉగ్రత నుంచి మనకు భయం ఏది? అగ్గి నారదు, పురుగు సావదు. మన దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి. మన మనసు ఏం కావాలి చెప్పండి? అతని మనసు ఎలాంటిదంట? దేవుని వాక్యంలో ఆ ఉల్దా అనేటువంటి ప్రవృత్తి ఏం చెప్తుంది? 27వ వచనంలో, నీ మనసు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నువ్వు వినినప్పుడు నా సన్నిధిని నువ్వేం చేసావు? తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకుని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించితిని. కాబట్టి దేవుని మాటలను మనం ఆలకించాలి. మన స్థితి ఏంటని మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు మనం టీచర్ ఏం చేస్తాడండి, మాస్టర్ ఏం చేస్తాడు స్కూల్లో పిల్లలకు? వాళ్ళు చెప్పేదంతా అందరికి ఒకటే క్లాస్ చెప్తారు. వాళ్ళు నీకొకటి నాకొకటి అటు చెప్పరు. టీచర్ గారు ఏం చేస్తుంది? బోర్డు మీద రాస్తూ ఉంటుంది, లేకపోతే వాళ్ళందరికీ ఒకటే క్లాస్ చెప్తుంది. మాస్టర్ గారు ఏం చేస్తాడు? ఒకటే క్లాస్ చెప్తాడు. కానీ కొంతమంది ఫెయిల్ అవుతారు. ఎందుకని? వాళ్ళు కొంతమంది వినరు, కొంతమంది అశ్రద్ధ కలిగి ఉంటారు. వాళ్ళకి ఏం భయం ఉండదు, నేను ఫెయిల్ అవుతాననే బాధ ఉండదు వాళ్ళకి. వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఎక్కడో ఉంటుంది. చాలామంది ఫెయిల్ అవుతారు. సంవత్సరం పొడుగుతా 10 నెలలు చదువుకుంటే వాడు ఫెయిల్ అవుతున్నాడంటే కారణం ఏంటంటే అందరితో పాటు పక్షపాతం లేకుండా అందరికి అదే క్లాస్ చెప్తున్నారు వాళ్ళు. కానీ కొంతమంది ఏం చేయట్లేదు, ఏం చేయరు. కొంతమంది వాళ్ళు ఫెయిల్ అవుతున్నారంటే కారణం ఏంటి చెప్పండి? ఆ టీచర్ లేదా మాస్టర్ చెప్పిన మాటలను వాళ్ళు ఏం చేయట్లేదు, పెడచెవిని పెట్టి దాన్ని సరిగా చదువుకోకుండా, దాని ప్రకారంగా నడుచుకోకుండా, చెప్పిన మాటలు పూర్తిగా వినకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా ఉంటున్నారు. కనుక వాళ్ళు ఏమవుతున్నారు? ఫెయిల్ అవుతున్నారు. ఈ దినాల్లో ఆత్మీయ విషయాల్లో కూడా చాలామంది ఏమవుతారు చెప్పండి? ఫెయిల్ అవుతారు. కొంతమంది నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి వెళ్ళే అవకాశం ఉంది దేవుని మాటలు మనం వినకపోతే కదా. ఇక్కడ ఇది ఒక దేవుని యొక్క ఇది స్కూల్. మనకు దైవాన్ని పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఇది ఒక పాఠం, మార్గం. మనకు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, మోక్ష రాజ్యానికి వెళ్ళటానికి ఇది ఒక మార్గం, మనకి ఇది ఒక క్లాసు కదా. కాబట్టి విద్యార్థి గది తరగని నిధి అంట. ఒకసారి స్కూల్లో చూసా, విద్యార్థిని గది తరగని నిధి. అంటే విద్యార్థి గదిలో ఏముంటుంది? ఎన్నో విషయాలు వాళ్ళు చెప్తారు. అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో, దైవ సన్నిధిలో మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మనం వినకపోతే రేపు నష్టపోయేది ఎవరు చెప్పండి? రేపు నష్టపోయేది నీవే. కాబట్టి విన్న వాక్యాన్ని ఒక స్టూడెంట్స్ ఏ రీతిగా శ్రద్ధ కలిగి, నేను ప్రయోజకుడిని కావాలి, నేను బాగా చదువుకోవాలి, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలని ఏ రీతిగా అయితే ఒక 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 పిల్లలు ఏ రీతిగా అయితే చదువుతారో ఆ రీతిగా ఆత్మీయ విషయాలు కూడా మనం ఎంతో భయం కలిగి, ఎంతో భయం భక్తి కలిగి మనం కూడా దేవుని కొరకై మన భూమి మీద సిద్ధపడి ఉండాలి. లేకపోతే రేపు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి నిర్లక్ష్యం చేస్తే నశించిపోతాం. తన మనసు ఎలాంటిదంట? తాను తగ్గించుకున్నాడంట. తగ్గింపు ఉందా మనలో? దేవుని వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు తగ్గించుకుని భయపడి కన్నీళ్లు గారుస్తున్నామా? కన్నీళ్లు గార్చం మనం. ఎందుకని? ఇంకా మారుమనసు పొందడం, ఇంకా మారుమనసు పొందం, ఇంకా పాత స్థితే, ఇంకా అయ్యే బూతు మాటలు, అవే అబద్ధాలు, అవే మోసకరమైన జీవితం, అదే లోక సంబంధమైనటువంటి జీవితం. అలాంటి జీవితంలో మనం ఉన్నప్పుడు నీలో తగ్గింపేది? ఆయనలో ఉన్నటువంటి
ఆ మంచి లక్షణాన్ని మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే నీ మనసు మెత్తనిది ఏం చేస్తూ వచ్చినాడంట, తాను తగ్గించుకుంటూ వచ్చినాడంట, దీనత్వమును ధరించిండంట. చూడండి 2వ రాజుల గ్రంథంలో 2వ రాజులు 22వ అధ్యాయంలో అక్కడ ఒక మంచి మాట ఉంది, దీనత్వం ధరించిండంట. చూడండి 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలం పాడగుననియు దాని కాపురస్తులు దోషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలు నువ్వు ఆలకించి మెత్తన మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు సింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించున్నాను. 20 వచనం చూడండి. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నువ్వు నెమ్మది గలవాడివై సమాధికి చేర్చబడదువు. నేను ఈ స్థలం మీదకు రప్పింపు కీడును నీవు నీ కన్నులారా చూడనే చూడవు. ఇదే యెహోవాకు. అంతటా వారు ఆ వర్తమానం రాజునకు తెచ్చిరి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. నువ్వు చనిపోయినప్పుడు నెమ్మదిగా సమాధికి పోతావు. తర్వాత నేను నిన్నేం చేస్తాను, నా రాజ్యంలోకి చేర్చుకుంటా. దీనత్వం ధరించిండంట. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దీనత్వాన్ని కలిగి ఉండాలి, దీనత్వాన్ని ధరించాలి, మెత్తని మనసు కలిగి ఉండాలి. చాలామంది హృదయాన్ని ఏం చేస్తారండి, హృదయాన్ని కఠినపరుచుకుంటారు. హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏమైందంట, సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. 28వ అధ్యాయము, సామెతలు 28వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయంను కఠినపరుచుకునేవాడు కీడులో పడును. ఎవరైతే హృదయాన్ని కఠినపరుచుకుంటారా, ఏం కాదు ఆయన అట్టకి చెప్తాడండి. ఇదంతా మనకు తెలవదే ఏంటి, బైబిల్ నాకు బాగా తెలుసు. చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నాకు బైబిల్లో తెలవదే ఉంది, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నేను ఎంతో పరిశుద్ధుడిని, నాలో నాకు తెలియంది ఏముంది, నేను ఎంత తగ్గి నీవు అనుకుంటే కుదరదు. దేవుడు ఇక్కడ మనకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, అయా నీ మనసు మెత్తనిది, నువ్వు దేవుని ఉగ్రతకి ఎంత భయపడుతున్నావో. నీవు భయపడతావా? రేపు చనిపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసా నీకు? రేపు చనిపోతే క్షణంలో పాతాళంలో కళ్ళు తెరుస్తావు, భూమి మీద కళ్ళు తెరవాలి కదా. ఒక రాజు అంట, ఒక అతను కుక్కని పెంచిండంట. కుక్కని పెంచితే ఆ కుక్కకి 6 కుక్క పిల్లలు పుట్టినాయి అంట. 6 కుక్క పిల్లలు పుట్టినాయి. కుక్క పిల్లలు సర్వసాధారణంగా అవి 10 రోజులకో 8 రోజులకో కళ్ళు తెరవాలి. కానీ 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, కుక్క పిల్లల కళ్ళు తెరవట్లా. సరే ఇంకా చూశాడు కళ్ళు తెరవట్లా. అప్పుడు అన్నాడు ఆ యజమానుడు, అరే ఈ కుక్క పిల్లల కళ్ళు తెరవట్లేదురా, ఈ కుక్క పిల్లల గుడ్డి అనుకుంటా, వీటన్నిటిని ఒక సంచిలో వేసుకుని తీసుకెళ్ళి ఆ సముద్రంలో బారేసిరారా అన్నాడంట. సరే ఈయన ఏం చేస్తూ వచ్చినాడంట, నదిలో బారేసిరామన్నాడంట. ఇప్పుడు ఆ కుక్క పిల్లలన్నింటినీ తీసుకుని సంచిలో వేసుకుని ఆ బ్రిడ్జి మీదకి వెళ్తూ నదిలో బారేసిండంట. నదిలో బారేసినప్పుడు కళ్ళు తెరిసినాయి అంట. సరే ఇంటికి వచ్చి, ఎరా కుక్క పిల్లలను పారేసావంటే పారేసానని కానండి, ఒక విషయం ఏంటంటే ఆ కుక్క పిల్లలు ఎప్పుడు కళ్ళు తెరిసినాయి అంట, నదిలో పారేసిన తర్వాత కళ్ళు తెరిసినాయి అంట. అప్పుడు కళ్ళు తెరిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ధనవంతుడు ఎక్కడ కళ్ళు తెరిచాడు? భూమి మీద కళ్ళు తెరిచాడా? వాళ్ళకి బోధించే వాళ్ళు లేరా? మోషేయి ప్రవర్త ఉన్నారంటున్నాడు దేవుడు. ధనవంతుడు అనుదినం సుఖపడుతూ వచ్చినాడు, సువార్త చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ వినలేదు. నేటి దినాన్ని మనం కూడా దేవుని వాక్యానికి మనం లోబడకపోతే, మెత్తన మనసు కలిగి మనం దేవుని దగ్గర మనం తగ్గించుకోకపోతే రేపు నిత్యాగ్నికి మనం గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు భయపడకపోతే ఆ భయం ఎలా ఉంటుంది అనేది నువ్వు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఎట్లా ఉంటుందంటే ఆ భయం అనేది, అగ్నిగుండం అంటే ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి కిరసనాలు పోసుకుని నుప్పంటించుకుంటే ఎప్పుడైనా చూసారా? పెట్రోల్ పోసుకుని నుప్పంటించుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే అది ఒక భయంకరమైనటువంటి బాధ. ఒకప్పుడు నా చిన్నతనంలో, నాకు 12 సంవత్సరాల ఆ వయసులో, ఒక ఆమె భార్య భర్తల మధ్యలో సమస్య వస్తే పెట్రోల్ పోసి నుప్పంటించుకుంది పొలంలోకి వెళ్ళి.
ఆ రోజుల్లో లెట్రిన్ బాత్రూమ్స్ లేవు. టాయిలెట్కి వెళ్ళినట్లుగా బాత్రూమ్కి వెళ్ళినట్లు వెళ్ళి దాని నిండా పెట్రోల్ పోసుకుని వెళ్ళి ఆ పొలంలో నువ్వు పండించుకుంది. ఆ బాధ తట్టుకోలేక గ్రామంలోకి పరుగులు తీసుకొచ్చింది, రక్షించండి రక్షించండి అని. నేను అప్పుడు చూసిన వెంటనే పెద్దవాళ్ళు అందరూ ఏం చేశారంటే దుప్పట్లు కప్పి మొత్తానికి అయితే ఆ మంట ఆర్పినారు. అయితే సంగతి ఏంటంటే రేపు నువ్వు కన్ను మూస్తే పాతాళంలో కళ్ళు తెరవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ అగ్గి నారదు, పురుగు సావదు. అక్కడ నిన్ను ఎవరు ఓదార్చేవాళ్ళు ఉంటారు. ఈ భూమి మీద మనల్ని పలకరించేవాళ్ళు ఉంటారు, మనల్ని బలపరిచేవాళ్ళు ఉంటారు, మనల్ని ఆదరించేవాళ్ళు ఉంటారు, మనకు అప్పిచ్చేవాళ్ళు ఉంటారు, ఇట్లా మనకు ఎంతో సహాయం చేసేవాళ్ళు ఉంటారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ 3-4 ముచ్చటి కొరకు నువ్వు దేవునికి లోబడకుండా కేవలం వినిడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే నీ జీవితం ఏమైతే ఒక్కసారి ఆలోచించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి నా మాటలు కాదు. ఏషియా ఇక్కడ దేవుని యొక్క ఉగ్రతకు భయపడ్డాడు. దేవుడు అన్నాడు, ఈ స్థలం మీద ఈ స్థలం ఏమైపోద్ది ఓ దినాన, ఈ ప్రజలందరినీ నాశనం చేస్తున్నాను, నా ఉగ్రత వారి మీదకి రాబోతుందని చెప్పాడు. కానీ ఆయన భయపడ్డాడు. మనం భయపడుతున్నామా? తన మనసు మెత్తనిదై దీనత్వం ధరిస్తుండంట. నువ్వు ధరిస్తున్నావు దీనత్వం? కొంచెం కూడా కన్నెమ్మడి ఒక్క సుక్క నీరు రాదు మనకు. మన హృదయం ఎంత కఠినమర్చబడిపోయిందంటే వాత వేయబడిపోయింది మన హృదయం. కాబట్టి హేషి అయితే అట్లా లేడు, కానీ ఆయన మనసు మెత్తనిదై ఆయన కన్నీళ్ళు గార్చు. బల్ల దగ్గర బల్ల పాలు పొందుతున్న నీవుని మనం కూడా దేవుని ఉగ్రతను బట్టి దేవుడు మన మీద చూపుతున్నటువంటి ఆ ఉగ్రత ఆరని శిక్షకు మనం పాత్రలు కాకున్నట్లుగా మనం కూడా ఏం చేయాలంటే దీనత్వం విడిచి ఏం చేస్తూ వచ్చినాడంటే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. నీ మనసు మెత్తనిదై, తర్వాత మరి నిన్ను నువ్వు తగ్గించుకుని వస్త్రాలు చింపుకొని నా సన్నిధిలో ఏం చేసావు? కన్నీళ్ళు గార్చు. మనం కూడా బల్ల తీసుకునే ముందు అంటాం, కొంచెం ఒప్పుకోండి, కొంచెం కళ్ళీడు గారవండి, పశ్చాత్తాపడండి అంటే అసలు మన హృదయం కొంచెం కూడా కరగదు. కారణం ఏంటంటే మనకు ఆ భయం గురించి ఏమి లేదు. ఆ దేవుడు అప్పుడు సంగతి అప్పుడు సంగతి అప్పుడు చూసుకుంటాడులే, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు క్షమిస్తాడులే అని మనం అనుకుంటాం. కానీ మనం ఎప్పుడు కూడా దేవునికి రెండో కోణం చూడలేదు. నెహెమ్యా అంటాడు, భయంకారుడు ఒక గొప్ప దేవా అన్నాడు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో. దేవుడు ప్రేమే కాదు, కాయనికి బొమ్మ బరుసు 2 ఉంటాయి. దేవుడు ఒక ప్రేమే కాదు, మనం బ్రతికున్న రోజులు ప్రేమ చూపుతాడు, చచ్చిపోయిన తర్వాత దేవుడు ప్రేమే చూపడు. ఎందుకంటే దేవుడు ఎంతో భయంకరుడనే విషయాన్ని కూడా మనకు తెలుస్తుంది అనమాట. మనం ఎప్పుడు ఒకే వైపు చూస్తాం, దేవుడు ప్రేమ గలవాడని. కానీ ఇంకో కోణం ఉంది చూడండి. ఆయన ఒక్కసారి పాతాళంలోకి వెళ్ళావంటే అసలు నీ వైపు చూడు. ఆయన దేవుడు చాలా భయంకరుడైనటువంటి దేవుడు, ఆయన భయంకరమైనటువంటి దేవుడు. కాబట్టి దేవునే మనం కూడా ఏం చేయాలంటే దీనత్వాన్ని ధరించి కన్నీళ్లు గార్చాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినామంటే యెహోవా దృష్టికి ఏం చేస్తూ వచ్చినాడంట? యథార్థంగా. తర్వాత రెండోది ఏం చేస్తూ వచ్చినాడు చెప్పండి, ఇంటలేదనుకుంటా, నీతిని అనుసరించాడు. మూడోది కుడికైనను ఎడమకైనను తొలగలేదంట. నాలుగోది చిన్నతనంలోనే దేవుని యొద్ద విచారణ చేశాడు. ఐదోది విగ్రహములను తీసివేస్తూ వచ్చినాడంట. దేవునికి ఇష్టం లేని అన్ని తీసివేస్తూ వచ్చినాడు. ఆరోది దీన మనసుగా కలిగి ఉన్నాడు, దీనత్వాన్ని ధరించినాడు. ఏడోది సమర్పణ కలిగినటువంటి వ్యక్తి. చూడండి 35వ అధ్యాయము 2వ దినవృత్తాంతంలో 35వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం. మరియు ఏషియా తన సొంత మందలో 30,000 గొర్రె పిల్లలను, మేక పిల్లలను, 3,000 కోడెలను అక్కడున్న జనులందరికీ పస్కా పశువులుగా ఇచ్చిన. అంటే తను పస్కా పండుగ సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ వస్తుంది అనమాట. అసలు అతను ఎలాంటి వాడంటే పస్కా పండుగ తను ఎంత ఘనంగా చేయించాడంటే తన ముందున్న వాళ్ళు కానీ తన తర్వాత ఉన్న వాళ్ళు కానీ అలాంటి పండుగ ఎప్పుడు చేయలేదంట. దేవునికి పస్కా పండుగ వచ్చేది ఆ దినాల్లో. సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ చేసేవారు. ఈ ఏషియా ఆ పండుగను ఎట్లా చేసిండంటే తనకు ముందున్నవారు కానీ తనకు తర్వాత ఉన్న వారిని కానీ అట్లా చేయలేదంట. ఇంకా మనం కింద చూస్తే 35వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయం 18వ వచనం చూడండి.
ప్రవర్తయగు సమయలు దినం మొదలుకొని ఇశ్రాయేలులో పండుగ పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. చదవము. ఏషియాయు యాజకులను లేవీలను అక్కడున్న యోధా ఇశ్రాయేల్ వారు అందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేల్ వారు అందరిలో ఒక్కడైనా పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. అంటే పస్కా పండుగను ఎంతగా మరి దాన్ని ఘనముగా ఆచరించిండు. అంటే దేవునికి ఒక పండుగ వస్తుంది. మనకు కూడా ఇప్పుడు క్రిస్మస్ ఉంది, మనకు 31 రాత్రి ఉంది. ప్రేమ విందుకి డబ్బులు ఇస్తాం మనం. ప్రేమ విందుకి మనం తినటానికే కదా. మనం చాలాసార్లు మనం నేర్చుకోవాల్సినవి అనేకవి ఉన్నాయి. దేవునికి ఇష్టం, దేవుడు కోరుకునేవి అనేకం ఉన్నాయి. ఏదైనా ఒక సందర్భంగా ఒక పండగ సందర్భంగాను ఏదన్నా దేవుని ప్రజలకు మనం ఎవరికో దారిపోయి దానికి పెడతలేదు కదా, దేవునికి పెడుతున్నావు కదా. కనీసం ప్రేమ విందుకి కనీసం ఒక 1000 రూపాయలు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఎప్పుడన్నా. కాబట్టి మనం అట్లా ఉంటాం. మనం దేవునికి ఇచ్చే విషయంలో చాలా లోటు కలిగి ఉంటాం. ఏషియా అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడంటే అతడు ఎంతో సమర్పణ కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో విశ్వాసులో ఏం కలిగి ఉండాలి? సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి. సమర్పణ లేకపోతే దేవునికి ఇష్టం ఉండదు. దేవునికి ఇచ్చే మనసు కలిగి ఉండాలి. అది ఏషియా కూడా అలాంటి ఇచ్చే మనసు కలిగి ఉన్నాడు. 2 రాజుల గ్రంథంలో ఒక మాట ఉంది, అది చదివి మనం ప్రార్థన చేద్దాం. 2 రాజుల గ్రంథంలో మరి అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడంట. 2 రాజుల గ్రంథం ఈ మాట కూడా చదువుకుని రాజుల 2వ గ్రంథంలో 23వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. 25వ వచనం. అతనికి పూర్వనున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసినవాడు ఒక్కడును లేడు. అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒక్కడును. అసలు నిజంగా ఎలాంటి ఏషియా ఎంత గొప్ప రాజు అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడంట. 23వ అధ్యాయము 25వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే అతనికి పూర్వం ఉన్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసినవాడు ఒక్కడును లేడు. అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒక్కడును లేడు. నిజంగా దేవుణ్ణి ఎంతగా గణపరిచాడంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలంతో దేవుని వైపు తిరగటమే కాదు, మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒక్కడు కూడా లేడంట. అట్లా తర్వాత తన ముందుగానే తర్వాత కానీ అంటే అతని వంటి వాడు మరొకడు లేడని చెప్పి దేవుని వాక్యం రాయబడి, అంటే అంతగా సమర్పణ కలిగిన వాడు, అంత భక్తి కలిగినటువంటి వాడు, అంత మరి మంచి వ్యక్తిని దేవుడు మనందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు అతనిలో మనం అనేక విషయాలు చూస్తూ వచ్చినాం. కేవలం వినిచిపెట్టే వారం కాకుండా మరి మన సాక్ష్యం ఏంటి, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి, మనం ఏ రీతిగా ఉండాలి. మనం దేవుని మందిరానికి అంటే అతని జీవితంలో చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో యథార్థంగా నడుస్తూ వచ్చినాడంట. కాబట్టి మరి నీతిని అనుసరించి నడుస్తూ వచ్చినాడంట. కుడికైనను ఎడంకైనా తొలగలేదంట. దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తిస్తూ వచ్చినాడంట. దావీదుని మాదిరిగా పెట్టుకున్నాడంట. చిన్నతనంలోనే ప్రార్థన జీవితాన్ని కలిగి దేవుని యొద్ద విచారం చేస్తూ వచ్చినాడు. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి దేవునికి ఇష్టం లేని విగ్రహాలని తీసివేస్తూ వచ్చినాడు కదా. తర్వాత మరి దేవుని యొక్క మాటలను తెలియజేస్తూ వచ్చినప్పుడు ప్రవర్తి హుల్దా మాటలు విన్నప్పుడు ఆయన ఎంతో తన వస్త్రాలను చించుకుని దీనత్వాన్ని ధరించి కన్నీళ్లు గార్చి మరి దేవుని సన్నిధిలో తాను ఎంతో తగ్గించుకున్నట్లుగా దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. పస్కా పండుగ వచ్చినప్పుడు తను ఎంత సమర్పించుకున్నాడంటే అతనున్న దినాల్లో జరిగినటువంటి పస్కా పండుగ ఇంకెప్పుడు జరగలేదంట. సంవత్సరానికి ఒక్కసారి చేసేవాళ్ళు. దాదాపు ఆయన 31 సంవత్సరాలు చేస్తూ వచ్చినాడు. 31 సంవత్సరాల్లో సంవత్సరం చేసి ఉంటాడు. అట్లా జరిగినట్లు ఎక్కడ చరిత్ర లేదంట.
అంటే అంత సమర్పణ కలిగిన వాడు, దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుని వైపు తిరిగిన వాడు, అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి నీవునే మనం ఎలాగున్నామో, బలలో పాలు పొందుతున్న మన స్థితి ఏ రీతిగా ఉందో, మనకు దేవుడు అనేక విషయాలు తనలో నుంచి మనకు తెలియజేస్తూ వచ్చినాడు. మనం కేవలం వినిడిచిపెట్టి నష్టపోతాం. కేవలం వినిడిచిపెట్టి నష్టపోయినామంటే ఇంకా దాన్ని నిన్ను ఎవడో రక్షించేవాడు ఉండు. కానీ మరి దానిలో కొంతలో కొంత అయినా సరే మనం ఆయన అనుసరించి మనం నడుచుకోవాలి. అలాంటి విషయాలు దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేస్తూ వచ్చినాడు. నీవునే మనం ఎలాగున్నామో ప్రభు యొక్క శరీరం రక్తంలో మనల్ని మనం పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో మనం పాల్పొందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభు యొక్క శరీరం రక్తం మన ఎదుటి ఉన్నది. ఒక 2 నిమిషాలు పశ్చాత్తాపడదాం. పశ్చాత్తాపడండి. నీ మనసు మెత్తన చేసుకో. రేపు నీది కాదు. ఒకవేళ ఈ రాత్రి చచ్చిపోతామేమో హార్ట్ అటాక్ వచ్చి. ఒకవేళ రేపు ఏమవుతామో మనకు తెలియదు. రేపు నేనేమవుతానో నాకు తెలియదు. రేపు నువ్వేమవుతావో నీకు తెలియదు. దైవశాఖం ద్వారా హెచ్చరికలు చేస్తుంటే నీకు ఎగతాళిగా ఉందేమో, పట్టించుకొని స్థితిలో ఉన్నావేమో, మొండుకేసుకుని ఉన్నావేమో, హృదయం కఠినంగా లేదేమో, తప్పించుకోలేవు దేవుని శిక్ష నుంచి. దిద్దుబాటు నీకు అసహ్యం అయిపోతుందా అని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. నీ మాటలు ఎట్లున్నాయి, నీ ప్రవర్తన ఎట్లుంది, నీ భక్తి జీవితం ఎట్లుంది, నీ ఆత్మీయ జీవితం ఎట్లుంది? యేషయా దేవుని దృష్టిలో యథార్థంగా నడుస్తూ వచ్చినాడంట. నీతిని అనుసరించి నడుస్తూ వచ్చినాడంట. మనం ఎలాగున్నాం? కుడికైన ఎడమకైన తొలక దావీదుని మాదిరిగా పెట్టుకున్నాడంట. మన ముందున్న దైవజనుని మనం మాదిరిగా పెట్టుకుంటున్నామా? మన ముందు ఒక గొప్ప దైవచావకుడు ఉన్నాడు, భక్ష్యం గారు. ఆయన మనం మాదిరిగా తీసుకుందాం. లేకపోతే బైబిల్లో పౌల్ని తీసుకుందాం. మనం ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నావు? కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. బాల్యం నుండే ప్రార్థన జీవితాన్ని కలిగినవాడు, భక్తి జీవితాన్ని కలిగినవాడు, చిన్నతనం నుండే దేవుని కనపరుస్తూ వచ్చినాడు. దేవునికి ఇష్టం లేని అన్ని తీసివేస్తూ వచ్చినాడు, విగ్రహాలను తొలగించినాడు. కాబట్టి తన మనసు మెత్తనిది. ఆ ప్రవర్తి ద్వారా, దైవ సేవకురాల ద్వారా పలికిన మాటలు, తన ఇంటి వచ్చినప్పుడు తన వస్త్రాలు చించుకున్నాడు, దీనత్వాన్ని ధరించాడు, కన్నీళ్లు గార్చి దేవుని సన్నిధిలో ఏడ్చినాడు తన పాపం విషయమై. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నెమ్మది గలవాడవై నువ్వు సమాధికి పోతావని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. తనకు నీ పితరుల యొద్దకు చేర్చబడతావని వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి తను ఎంతో సమర్పణ కలిగినటువంటి జీవితం, అలాంటి జీవితం, అలాంటి వాడు యేషయా లాంటి వాడు. మనం చదువుకుంటూ వచ్చినాం 2 రాజుల గ్రంథంలో 23వ అధ్యాయంలో 25వ వచనం చదువుకుంటూ వచ్చినాం. అతడు పూర్ణ బలంతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి వెంబడించినాడంట. కాబట్టి మనం ఎలాగున్నాము? బలలో పాలు పొందుతున్నాం. ఇంకా దేవునికి ఇష్టం లేని నీలో ఉన్నాయేమో, ఒకవేళ యథార్థత లేదేమో, నీతిని అనుసరించి నడుచుకోలేకపోతున్నామేమో, కుడికి ఎడమకు తొలగిపోతున్నామేమో, ప్రార్థన జీవితం లేదేమో, దేవునికి ఇష్టం లేని ఇంకా నీలో ఉన్నాయేమో, ఇంకా విగ్రహాలు నీలో పెట్టుకుని బల్లో పాలు పొందుతున్నావేమో, దేవుడు వద్దన్నవి నీ హృదయంలో ఉన్నాయేమో, హేయమైనవి అపవిత్రమైనవి నీలో ఉండి నిన్ను అపవిత్రపరుచుకుంటూ పరిశుద్ధపరుచుకోకుండా బల్లో పాలు పొందుతున్నావేమో, నీలో తగ్గింపు జీవితం లేదేమో, దేవుని ఎదుట దీనత్వాన్ని ధరించు, కన్నీళ్ళు కారు. ఇది చాలా గంభీరమైన సమయం. దేవుని కొరకు సమర్పణ జీవితం నీలో లేదేమో, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతోనూ దేవుని సేవించలేని స్థితిలో ఉన్నావేమో. మనం పరీక్షించుకుని ప్రభు శరీరంలో రక్తంలో యోగ్యమైన రీతిలో మనము పాలు పొందాం. మీరు అలాగే ఉండండి. ప్రార్థనలో ప్రభు యొక్క శరీరం రక్తం మన ఎదుటున్నది. మనము యోషియాలాగా పశ్చాత్తాపంతో దేవుని వైపు